నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైకాపా హయాంలో యథేచ్ఛగా భూదోపిడి సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్లు బాధ్యులపై చర్యలకు బాధితుల విజ్ఞప్తులు నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం సూపర్ 6 పథకాల అమలుపై ప్రధాన చర్చ చంద్రబాబు సంతకం చేసిన 5 అంశాలకు ఆమోదం కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ త్వరలో మరింత మంది చేరనున్నట్లు ప్రచారం హస్తినకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు అధిష్టానంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు గంటకు 26 మంది ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు 27న ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం నేడు సమావేశం కానున్న ఎన్టీఏ ప్రక్షాళన కమిటీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు సూచనలు చేయనున్న నిపుణులు 2 నెలల గడువిచ్చిన కేంద్రం రష్యాలో పేట్రేగిపోయిన ఉగ్రమూకలు 2 వేర్వేరు నగరాల్లో ప్రార్థనా స్థలాలు పోలీస్ పోస్టుపై కాల్పులు పోలీసులు సహా 15 మందికి పైగా మృతి ఐదేళ్ల వైకాపా పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆ పార్టీ నేతలు ఆక్రమించారు నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూములను కాజేశారు వారి ఆగడాలు భరించలేక ఎంతో మంది బాధితులు బలవన్ మరణాలకు పాల్పడ్డారు అక్రమార్కుల చెరలో ఉన్న తమ భూములు తమకు దక్కేలా చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు వైకాపా పాలనలో మద్యం ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు ఉమ్మడి విశాఖ వైఎస్ఆర్ జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు కొన్ని చోట్ల వీరికి రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకరించారు కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితుల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు చివరకు భూములు వదులుకోవాలంటూ వైకాపా ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో బద్వేలు రాజంపేట రాయచోటి నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు గత 5 ఏళ్లుగా అన్యాక్రాంతమయ్యాయి బద్వేల్లో సుమారు 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అంచనా కడప నగరంలో జిల్లా పరిషత్తుకు చెందిన 4 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్పొరేటర్ భర్త ఆక్రమించి హోటల్ ఏర్పాటు చేశారు మామిళ్లపల్లెలో తెలుగంగ కార్యాలయానికి చెందిన 22 ఎకరాల భూమి ఆక్రమణల పాలైంది సిద్ధవటం మండలం భాకరాపేట శివారులోని కడప చెన్నై జాతీయ రహదారి పక్కన ఎస్సీ లబ్ధిదారులకు చెందిన 6 ఎకరాల డీకేటీ భూమిని వైకాపా నేతలు 2020లో ఆన్లైన్లో తమ పేరుపైకి మార్చుకున్నారు విశాఖలోనూ ఇదే దందా కొనసాగింది సాగరనగరం చుట్టుపక్కల 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు భీమిలి ఆనందపురం పద్మనాభం పెందుర్తి మధురవాడలో చెరువులు వాగుల్ని సైతం ఆక్రమించారు రాణి వాద్వాన్కు చెందిన దస్పల్లా భూములు సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ సెయింట్ లూక్స్ భూములు వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లాయి అంతటితో ఆగకుండా తమకు కావలసిన వారికి విలువైన ప్రభుత్వ భూముల్ని తక్కువ ధరకు కట్టబెట్టారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికే 200 కోట్ల రూపాయల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు పేద రైతులకు చెందిన 2,000 ఎకరాల ఎసెంట్ భూముల్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో ఒంగోలులో జరిగిన భూదందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది 100 కోట్ల విలువైన ప్రైవేటు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ల పేరుతో కాజేశారు బాధితుల ఆందోళనలతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు సుమారు 200 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా కేవలం 70 మందినే అరెస్టు చేశారు ప్రధాన సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మాజీ మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు తోడు ప్రభుత్వ భూములు కొండగెడ్డలు వాగుల్ని అందులో కలిపేశారు లేఅవుట్లోకి వెళ్లడానికి రోడ్డు కోసం 5 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి ఆక్రమించారు
ఈ వ్యవహారంపై అప్పటి ఆర్డీఓ సీతారాం విచారణ జరిపినా చర్యలు మాత్రం లేవు. శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంటలో జలవనరుల శాఖకు చెందిన 208 ఎకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ నివేదికల్లో పేర్కొన్నా చర్యలు తీసుకోలేదు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జలవనరుల శాఖకు చెందిన కాలువల్ని ఆక్రమించి భారీ లేఅవుట్ వేశారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో వైకాపా నేతలు భూ రికార్డులు తారుమారు చేశారని చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడగా ఆయన భార్య, కుమార్తె ఇంట్లో ప్రాణాలు విడిచారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఓ రైతు రెవెన్యూ యంత్రాంగానికి మామూళ్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. కాళ్లరిగేలా తిరిగినప్పటికీ రెవెన్యూ సిబ్బంది తన 8 ఎకరాల పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం తుడుముల దిన్నెలో రైతు సుబ్బారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన చావుకు సీఎం, రెవెన్యూ అధికారులు కారణమని లేఖలో రాశారు. వైకాపా నేతల మద్దతుదారుల ఆగడాలకు 2022 సెప్టెంబర్లో ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా పెనమలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్నప్పుడే ప్రాణాలు విడిచారు. స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పించిన ఇంటి స్థలాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ పోలీసు ఆక్రమించాడని నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన దళిత యువకుడు ఉయ్యాల శివకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం యాదవనగర్కు చెందిన తమ్మిశెట్టి గుర్రమ్మ, బత్తల వెంకట సుబ్బమ్మ తల్లి కుమార్తెలు డీకేటీ పట్టా ఇచ్చి భూమి చూపించలేదని తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ సర్కార్లోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్న జగన్ సర్కార్ బాధితుల నమ్మకాన్ని ప్రస్తుత పాలకులు నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. జూలై నెలాఖరు కల్లా సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేశారు. ఈ సమావేశంలో వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల్లో ప్రధానంగా హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు అవసరమయ్యే బడ్జెట్పై చర్చించనున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమయ్యే నిధులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కార్పొరేషన్ల పునరుద్ధరణ, నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి, బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యా విధానం, ఉచిత ఇసుక, మైనింగ్ వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ్యుల వలసలు భారాసను ఇరకాటంలోకి నెడుతున్నాయి. గతంలో 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా తాజాగా మరో 2 కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీని వీడటం ఖాయమని హస్తం నేతలు అంటున్నారు. అయితే భారాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గులాబీ దళపతిని కలిసి తాము పార్టీలో కొనసాగుతామని చెప్పినట్లు సమాచారం. అధికారం కోల్పోయినప్పటి నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. గతంలో పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా కారు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. దీంతో భారాస ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులెవరూ మిగలరంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా 2 ఎమ్మెల్యేలు కారు దిగి చెయ్యి పట్టుకున్నారు. ఎమ్మెల్యే, మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం అధికార పార్టీలో చేరారు. ఆయన బాటలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదివరకే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాసాను వీడారు. మరో 15 మంది భారాస ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వారిలో హైదరాబాద్ కు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందే వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారాస శాసనసభాపక్షం విలీనానికి 26 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగా
దిశగా ఆపరేషన్ ఆకర్ష్ అంతర్గతంగా వేగంగా సాగుతున్నట్లు సమాచారం. అయితే ఆ ప్రచారాన్ని భారాస నేతలు ఖండిస్తున్నారు. కొందరు భారాస ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేసీఆర్ ను కలిసి పార్టీలోనే కొనసాగుతామని చెప్పినట్లు తెలుస్తోంది. గులాబీ దళపతిని కలిసిన వారిలో కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నేతలు ఉన్నట్లు సమాచారం. పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతున్న వేళ వారిలో కొందరు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంత్రివర్గం విస్తరణ జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆశావాహులు ఢిల్లీ పెద్దల ద్వారా ఎవరికి వారు పైరవీలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తి కానుంది. ఈ అంశంపైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించవచ్చని సమాచారం. మరోవైపు ఎన్నికల హామీ 2 లక్షల రైతు రుణమాఫీకి తెలంగాణ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన 31,000 కోట్లు రుణాలుగా పొందే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లేదా ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సభ్యులు ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రోటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ నేత కె సురేష్ను కాదని భర్తృహరి మెహతాబ్ను ఎంపిక చేయడంపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఇవాటి నుంచి మొదలు కానున్నాయి. ఇవాళ రేపు కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ సభ్యుడు భాజపా నాయకుడు భర్తృహరి మెహతాబ్ వ్యవహరించనున్నారు. ఇవాళ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పార్లమెంటుకు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్లతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రారంభం కానుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు విష్ణు పదరే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ స్వీకారం అరకు ఎంపీతో మొదలై చిత్తూరు ఎంపీతో పూర్తి కానుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్ తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్ట చివరన పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు బీర్భూమ్ శతాబ్ది రాయ్ ప్రమాణం చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26న జరగనుంది. అనంతరం కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉభయ సభల్లో మొదలు కానుంది. జూలై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల విరామం అనంతరం జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎక్కువ సార్లు లోక్సభకు ఎన్నికైన సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను కాదని భాజపా ఎంపీ భర్తృహరి మెహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. అందుకు నిరసనగా ప్రొటెం స్పీకర్ కు సహాయపడేందుకు నియమితులైన 3 విపక్ష సభ్యులు చైర్పర్సన్ ఆఫ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నారు. వారిలో కాంగ్రెస్ కు చెందిన కె సురేష్, డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఉన్నారు. ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ఎంపికను సమర్థించుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చైర్పర్సన్ ఆఫ్ ప్యానెల్ సభ్యుడైన సుదీప్ బందోపాధ్యాయ్ ను కలిశారు. ఇండియా కూటమి నిర్ణయం మేరకు తాను ప్యానెల్లో కొనసాగలేనంటూ రిజిజు విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. భర్తృహరి మెహతాబ్ వరుసగా 7 సార్లు లోక్సభకు ఎన్నిక కాగా కాంగ్రెస్ కు చెందిన కె సురేష్ 1998, 2004లో ఓడిపోయినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. భాజపా పార్లమెంటు సంప్రదాయాలను పాటించడం లేదని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు ఈ ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్ లో సమావేశం కానున్నారు. రాజ్యాంగ ప్రతులను పట్టుకొని సభకు ప్రదర్శనగా వెళ్లనున్నట్లు సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. గాంధీ విగ్రహం ఉన్న పాత పార్లమెంటు భవనం 2వ నెంబర్ గేటు వద్ద ఇండియా కూటమి ఎంపీలు భేటీ కానున్నట్లు ఆయన చెప్పారు. రష్యాలో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు.
దక్షిణ డాగేస్తాన్ ప్రాంతంలో ముష్కరమోకలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పోలీసులు పౌరులు సహా మొత్తం 15 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 2 వేర్వేరు నగరాల్లోని 2 చర్చిలు, ఓ ప్రార్థనా మందిరం, పోలీస్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. ముష్కరుల కాల్పుల్లో ఒక చర్చి ఫాదర్, 6 పోలీసులు సహా 15 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 13 మంది గాయపడినట్లు చెప్పారు. కాల్పుల ధాటికి చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన 5 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు చెప్పారు. అయితే ఈ దాడుల్లో ఎంతమంది ముష్కరులు పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియలేదన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళన కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇవాళ మొదటిసారి సమావేశం కానున్న కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పుల గురించి సిఫార్సు చేయనుంది. అటు నీట్లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు ఆదివారం తిరిగి పరీక్ష నిర్వహించగా సగం మందికి పైగా డుమ్మా కొట్టారు. 7 సెంటర్లలో 1563 మందికి పరీక్ష నిర్వహించగా 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. యూజీసీ నెట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బీహార్లోని నవాదాకు వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. సీబీఐ ఫిర్యాదు మేరకు దాడికి బాధ్యులైన 4 అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచన మేరకు సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా అధికారుల బృందం నవాదాలోని కసియాడిహ్ గ్రామానికి వెళ్లింది. సీబీఐ వాహనాలను చుట్టుముట్టిన స్థానికులు అధికారులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి స్థానికులను చెదరగొట్టారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, దాడి చేయడం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్ని ఒకే చోట నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఎడ్యుకేషనల్ హబ్లను నిర్మించనున్నారు. కొడంగల్, మధిరా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయింపుతో పాటు విరాళాలు సేకరించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుపై తెలంగాణ సర్కార్ జోరు పెంచింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు వేరువేరుగా ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్ గా నిర్మించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఒకే చోట ఉన్నట్లయితే వాటి నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మెరుగ్గా ఉంటుందని ఆలోచిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వారిలో ప్రతిభా పాటవాలు, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 ఎకరాలు ఒకే చోట లేకుంటే మరో పట్టణం లేదా మండల కేంద్రంలో నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే 20 ఎకరాల విస్తీర్ణం కలిగిన గురుకులాల్లో మిగతా భవనాలు నిర్మించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్న మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. సమీకృత గురుకుల పాఠశాలల కోసం అనువైన స్థలాలు గుర్తించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సమీకృత గురుకులాల సముదాయ నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, భారాస హయాంలో ఎస్సీ గురుకుల పాఠశాలలను పెంచినట్లు తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం మరిన్ని పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. దళిత బంధు స్థానంలో తెచ్చిన అంబేద్కర్ సహాయ నిధి కింద 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగు చేసుకుని ఇది రాజకీయ కార్యక్రమం కాదంటూ ఆయన నుంచి మైక్ లాక్కున్నారు. దీంతో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. సకాలంలో స్టైఫండ్ చెల్లింపు సహా మొత్తం 8 డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం వల్లనే సమ్మెకు సిద్ధమైనట్లు జూనియర్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు గురువారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించలేదని, ప్రస్తుత సర్కార్ కూడా తమ గోడు పట్టించుకోవడం లేదని జూనియర్ వైద్యులు మండిపడ్డారు. పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా రోగులకు ఇబ్బంది కలగకూడదనే తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని భారాస ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ మియాపూర్లో అక్షర యోధుడి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పారు. దేశ మీడియా వినోద రంగానికి ఆయన దార్శనికుడని కొనియాడారు. వారు చేసినటువంటి గొప్ప పనులు రామోజీ ఫిలిం సిటీ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ కానీ, ఈనాడు కానీ, ఈటీవీ కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సంస్థని స్థాపించి 50 సంవత్సరాలు హెల్దీ పొజిషన్ లో నడిపి గొప్ప ఆదర్శవంతుడిగా దేశ ప్రజలకు ఎన్నో కుటుంబాలలో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఎప్పటికప్పుడు పుట్టినరోజును కావచ్చు, పెళ్లి రోజును కావచ్చు, మంచి కార్యక్రమాల్లో వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతని మేలుకొల్పి ముందుకు తీసుకుపోయే కార్యక్రమాల్లో మన అందరి పాత్ర ఉండాలని చెప్పి కోరుకుంటూ. రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడుల్లో 6 మరణించారు. 124 మందికి పైగా గాయపడ్డారు. రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ పై మాస్కో బాంబులతో విరుచుకుపడిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. రష్యాలోని పశ్చిమ ప్రాంతాలపై దాదాపు 33 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో క్రిమియాలోని సెవస్తోపోల్ నగరంలో 5 మరణించారు. బెల్గరోడ్లో మరొకరు మరణించినట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ దాడుల్లో దాదాపు 120 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. అంతకుముందు ఉక్రెయిన్ ఖార్కివ్లోని ఓ 5 అంతస్తుల భవనంపై రష్యా చేసిన బాంబు దాడిలో 3 ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళే ఈ కేసు లిస్టింగ్ చేయాలని కోరనున్నట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులోనే గురువారం ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు తమ వాదనలు వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్పై స్టే విధించింది. శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసు రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ తీర్పు వాయిదా వేసింది. 2-3 రోజుల్లో ఉత్తర్వులను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారసుడిని మరోసారి ప్రకటించారు. పార్టీ బాధ్యతలను మేనల్లుడైన ఆకాష్ ఆనంద్కు తిరిగి అప్పగించారు. గతేడాది డిసెంబర్లోనే తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ను ప్రకటించిన బెహెన్జీ సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆయన తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాష్ను పదవి నుంచి తొలగించిన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి నియమించారు. మాయావతి సోదరుడి కుమారుడైన ఆకాష్ ఆనంద్ 2017లో బీఎస్పీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. 2022లో రాజస్థాన్లోని అజ్మేర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతో పాటు గతేడాది బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన సంకల్ప యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు.